కత్తిపోట్లకు గురై మియాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షుని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని గో సంరక్షకులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. గో సంరక్షకుడిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే జరిగే పరిణామాలకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, రేపటి నుంచి మీరు 100 మంది మీద కేసు పెడతామని, పీడీపీపీ యాక్ట్ పెడతామని, రాత్రి ఇళ్లకు ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అందరిలాగా ఏలుముద్ర రాజకీయ నాయకుని కాదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్. నువ్వేదో అనుకుంటున్నావంట, ఇంట్లోకి పోయే పోలీసు వాళ్ళు కొడితే ఒక అతని కాళ్ళు ఇరిగిపోయినాయి. కంప్లైంట్ ఇస్తే నీ సిఐ తీసుకోడు. నేను వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా, ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా. బరాబర పిల్లోడితోటి మీ సిఐ మీద నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను. పోలీసులు కొడితే కాళ్ళు ఇరిగిపోతాయి, కంప్లైంట్ రిజిస్టర్ కాదా? ఈజ్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్? ఎస్పీ గారు ఏం పని చేస్తా ఉన్నారు మీరు? పెద్ద పెద్ద బంగ్లాలు, ఫార్చునర్ కార్లు, ఏంది కమాండ్ కంట్రోల్ కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? ఎవరిని రక్షిస్తా ఉన్నారు? చాలా స్పష్టంగా మెదక్ ఎస్పీ గారికి పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్యూజ్డ్ ఉన్నారో ముస్లిమ్స్, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేతగాని మీరు బెటర్ యూ క్విట్ ద జాబ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్. ఎందుకంటే పొద్దుగల 9 మందిని రిమాండ్ చేసి ఇప్పుడు 4గురిని జడ్జి ఇంటి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇంత అత్యుత్సాహం ఏందో మెదక్ ఎస్పీ గారికి తెలియదు.